నిలబడు అంత వామప్ చెయ్యి. ఫైట్ మాస్టర్ వస్తాను, నువ్వు లేచి వామప్ చేసుకోరు అంత, మళ్ళా మూమెంట్ చూసి భయపడతావు. నిలబడి చేసుకో. నీకు ఏదైనా ఎదుర్కోవాలా, ఓ జీవితంలో ఏదైనా వచ్చిన ప్రమాదాలని ధీటుగా ఎదుర్కోవాలా, ఓ మొగతనంగా బతకల్లా అనేది ఏది లేదు. నేను ఫైట్స్ ఎందుకంటాను అసలు. ఈ మధ్య పెళ్ళి కావాలంటే ఫైట్స్ వచ్చాయని అడుగుతున్నాను. నువ్వు అది మైండ్లో పెట్టుకొని నువ్వు ఫైట్స్ నేర్చుకోవాలో లేదని ఆలోచించు. లేచి వామప్ చేయి. సార్ వస్తున్నాడు, జాగింగ్ పోయినాడు, 200 కిలోమీటర్ల నుంచి జాగింగ్ రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నాడు ఫైట్ మాస్టర్. కాదనా ఇప్పుడు పెళ్ళి అనేది అడుగుతాడు, ఎడ కట్టనా ఉందా ఇందని చూస్తాను. ఫైట్ అనేది ఫైటే ఒకవేళ ఎవరైనా మీదకి వస్తే నువ్వు కాపాడగలవా కాపాడలేవా అనే దాని గురించి ఫైట్స్ వచ్చాయని అడుగుతాండేది. సిచ్యువేషన్ ఎట్లా ఎదుర్కోగలవు నువ్వు బయట ఉన్న ప్రపంచాన్ని అని నీ ఫైట్స్ రాళ్ళ. ఇప్పుడు ఆయన వచ్చాడే మాస్టర్ 200 కిలోమీటర్ నుంచి ఫైట్స్ చేసుకుంటూ వస్తున్నాడు. చంపేసుకుని కొడుతాను. ఎవరు కొడతారు? ఫైటర్ గాని. ఫైటర్ గాని కొట్టేది కాదు, ఫైటర్ దారిలో పోయే వాళ్ళకి గెలుక్కొని మరి పిలిచి కొట్టుకుంటూ వస్తున్నాడు. కొట్టుకుని వస్తాడా, కొట్టి చంపుతారని చెప్పు. అసలు ఏంటి రమ్మంటున్నావునా? ఎవరు నీకు వద్దా పోతే ఉన్నాం రండి. మళ్ళీ అయితే ఆధార్ కార్డు వాట్సాప్ కార్డు డాన్స్ మాస్టర్ రండి. ఓ స్వామి నైన్, ఓ స్వామి నైనా. నిలబడండి, టైం లేదు నాకు. అది నిలబడేసేయండి. ఏంద్రా అది? ఏ ఫైటర్స్ పైకే కట్టుకుంటారు, నీకు తెల్దా? ఆయు పట్టు అంటారు దాన్ని. కాళ్ళు లేపేకి గాని కాళ్ళు పంగల్ జీపేకి గాని ఆయు పట్టు బిగించి కాళ్ళు సాపేకైనా కాళ్ళు ఎత్తేకైనా పంగల్ చీల్చేకైనా పల్టీలు కొట్టేకైనా ఫ్రీగా ఉండాలని పైకి వేస్తారు. దానికి ఏం బొంగు తెలుసా? చీనిగేదేం కాదు, ఫుల్ ఎలాస్టిక్. నువ్వు చేసి చూపి ఒకసారి. ఇట్లా తిరిగి ఈ పక్క ఇట్లా చూపి, ఇట్లా తూర్పుకు తిరిగే ఫైట్ చేసేది. ఫస్ట్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. అది రైట్ సైడ్ మనిషి చూస్తే రైట్ సైడ్ కొట్టేది, లెఫ్ట్ సైడ్ చెప్పండి. ఇక్కడ వెనక్కి రండి ఒకసారి. రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, మళ్ళా ఏమేమి షాట్స్ ఉన్నాయి? ఇంకా ఫ్రంట్ షాట్, అప్ షాట్, రైట్ షాట్, ఇంకా చెప్పు. ఉన్నాయి స్టైల్స్ ఉన్నాయి కదా. స్టైల్స్ వాలీబాల్ షాట్ ఆడా, ఏంది క్రికెట్ షాట్ ఆడా? ముందు చెప్తాడు కదా, చెప్పు. ఇంకా ఫ్రిడ్జ్ షాట్, ఏంది నీడు? ఇంకా ఏసీ షాట్, ఇది ఏసీ షాట్, ఏసీ షాటు, టీవీ షాటు, ఫ్రిడ్జ్ షాటు, ఇంకా చెప్పు. ఇంకా చాలా రకాల రిమోట్ షాటు, మొబైల్ షాటు అని. చేయిద్దా ఇట్లా పెట్టి ఎంత ఎత్తి పెడితే తంతాడు చూపి. చూసినావా? చూసినావా? చూపించాను, చూసా తను చూస్తానా నేనే. పెట్టుకున్నాడు ఆపోతే నుంచి ఏమన్నా. మొన్న ఎంతమందిని కొట్టినావు నువ్వు? నేనా ఒక 100 మందిని కొట్టినావు. ఇలా కుట్ట పైకి ముక్కుల నుంచి బ్లడ్ మాత్రం వచ్చాయి. సూపర్ అప్ప. ఇప్పుడు ఎన్ని కప్పులు వచ్చినాయి నీకు ఇప్పుడు ఫైట్స్ లో? ఒక 7 కప్పులు వచ్చాయి. ఏవేవి 7 కప్పులు? ఒకటేమో ఇలా కప్పు ఉండే కప్పు, టీ తాగేది. ఇంకోటి వేరే కప్పు కాఫీ పాలు తాగేది. ఇంకోటి వేరే బాటిల్ లాంటి కప్పు వచ్చింది. అదేలే ఓపెన్ చేసుకొని ఆ కప్పు ఒకటి. ఇవన్నీ ఇవే కప్పులేనా? వరల్డ్ కప్ ఒకటి వచ్చిందా? ఏ మన దేశానికి పేరు తెచ్చినావా? ఈ రోజు వరల్డ్ కప్ గెలిచినావా? పంది పిల్ల ఏదంటే దీనికని దేశానికి వరల్డ్ కప్ తెచ్చినంటే అది ఈ రోజే.
దేశానికి 10 పిల్లలు వచ్చిందని కొత్త పేరు ఉందని జవాబు ఇచ్చింటది ఈయన మగానికే. ఈ రోజు దేశానికి వరల్డ్ కప్ వచ్చిన రోజు అది కూడా ఒక న్యూస్ లో కూడా వేశారు, నువ్వు చూడలేదైతే. ఎంతమందితో కొట్లాడినారు మీరు? కొట్లాడారా కొట్టించుకోవడం జాడు ఇంకా, కొట్లాడారా కొట్టించుకోవడం జాడు ఇంకా బాగుంటది. ఎందుకు కొట్టించుకుంటావు? ఇంతవరకు నిన్ను కొట్టినాడు ఎవడన్నా ఉన్నాడా ఆ, ప్రపంచంలో? ఎన్ని ప్రపంచాలతో కొట్లాడినావు నువ్వు? 2000 ప్రపంచాలతో కొట్లాడినాడు. చూసినావు? నీ 2000 ప్రపంచాలు ఉండేది, ఒక ప్రపంచం ఉంది. 22,000 ఒకటి ఉంది ఆ ప్రపంచం. మళ్ళా సూర్యుడి మీద ఉండే ప్రపంచం ఏంది, భూమి ఇది చంద్రుడి మీద ఉండే ప్రపంచం ఏంది? ఒకటే ఉండేది. మన నీకు చదివినా ఎన్ని ప్రపంచాలు? భూగోళం ప్రపంచం కానీ 2 ప్రపంచాలు. నువ్వు ఎన్ని ప్రపంచాల్లో జయించినావు? మళ్ళీ 2000 3 అప్పుడు మాట మాట్లాడు. 3. నీకు బాగా కష్టమైన 2 అయితే మళ్ళీ 3 ఎట్లా వచ్చా? నీకెందుకు ఎట్లొస్తే నీకేలా ఉండు. నువ్వు భారీగా కష్టపడి చేసిన ఫైట్ గురించి ఒకసారి ఆ స్టోరీ చెప్పు. రైట్ షాట్. చెప్పంట కొట్టే కొత్తానేది నేడు, చెప్పంట కొట్టే కొత్తానేది నేడు. అది కాదు, నిన్ను ఒక 30 మంది చుట్టుకోంటారు కదా బయటికి పోతా అంటే. షాపింగ్ మాల్ కాడ కొట్టినావు 30 మందినే 300 మందినే? 300 మంది. 300 మందిని షాపింగ్ మాల్ కాడ కొట్టినావు కదా. ఎందుకు 350 మందిని కొట్టినాడా? 350 మందిని కొట్టినాడా? 300 మందిని కొట్టినాడు. ఒకసారి వస్తావు, ట్రయల్ చూపిస్తా. పో. నీకు ఆ పట్టుకు కొడితే నువ్వు ఇంక ఎట్లా పట్టుపోతావులే. ఒకసారి ట్రయల్ చూపిస్తా, కొడతా. నీకు స్మూత్ గానే కొడతాడంట. పో, ట్రయల్ చూపిస్తా. స్మూత్ గానే కొడతావు నువ్వు. పవర్ షాటే మీరులే. సరే, అది ఫస్ట్ గురువుకి దండం పెట్టు. ఇట్లా 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 రండి, ఇట్లా రా, నువ్వు ఎదురుంగరా. ఇప్పుడు దండం పెట్టు గురువుకి. ఇప్పుడు మీ విద్య చూపించండి గురువు గారు. రైట్ షాట్. లెఫ్ట్ షాట్. వాడు ఏదైనా కసి పెట్టుకున్నాడు ఇంతకు ముందుదంతా. ఇప్పుడు దీని రైట్ షాట్. రేఖతో మళ్ళీ ఏం నవ్వుతాను మీరు? సీరియస్ మాట్లాడండి. వాడేం లెఫ్ట్ లెఫ్ట్. ఎట్ షాట్. ఫుట్ షాట్. ఆపురావు నిన్నే సంపేస్తాయి ల్యాండ్ బూంచేస్తాయి నా కొడుకు మళ్ళా. సరే చెప్తాడు. మాట్లాడలేకపోతాను. అది ఉండు. అది షాపింగ్ మాల్లో కొట్టిన 300 మందిని. అది ఎట్లా కొట్టినావు, ఎందుకు కొట్టినావు చెప్పు సార్. అదా వాళ్ళందరూ వచ్చి రెచ్చగొట్టారు. ఎందుకని ఏమని రెచ్చగొట్టారు? నన్ను కెలికినారు. ఏం చేస్తా అంటే నువ్వు షాపింగ్ మాల్ కాడ? కొనుక్కుంటున్నా. ఏం కొనుక్కుంటాను? ఏవో జీన్ ప్యాంట్ ఏదో కొనుక్కుంటుంటే ఒకటే కొనుక్కుంటావే 100 కొనుక్కుంటావు కదా, ఒకటే కొనుక్కుంటావే 100 కొనుక్కుంటావు కదా, ఒకటి కొనుక్కుంటావు 300 కొనుక్కు, అన్ని ఎక్కువ కొనుక్కోవచ్చు కదా అన్నాను. నా ఇష్టం, నీకెందుకు అని అన్నాను. అంతే కదా, నీ ఇష్టం. ఒకటైనా కొంటావు, ఎన్నైనా కొంటావు. నువ్వు నీకెందుకు కొనుక్కోవచ్చు కదా అని మళ్ళీ గట్టెక్కెలికాడు. ఏమని? గట్టిగా ఓ షాప్ అందరి ముందు అరిచి నిన్నే. నీకు తెలుసవా నీకు నువ్వు ఫైట్ మాస్టర్ అని? తెలియగా నిన్ను గెలుక్కున్నాడు. ఏమని గెలుక్కున్నాడు? షాప్ అందరి ముందు, షాపు మేనేజర్ ముందు ఓగరిచేసాడు. ఓగేమో ఆయన ఎందుకు అలగరిస్తున్నాడు వాడు అని అన్నాడు. నాకు తెలీదు, నేను బట్టలు ఏమో కొనుక్కున్నాను, వెళ్ళిపోతుంటే ఓగరిస్తున్నాడు, నన్ను కెలుగుతున్నాడు అన్నా. బయటకు వచ్చాను, బయటకు వెళ్ళాను, ఇంకా కెలికాడు. ఇంకా అక్కడ గట్టి 2-3 గట్టిగా ఇచ్చాను, లెఫ్ట్ అండ్ రైట్. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాడు. మరి 300 మంది ఆడున్నారా? వాళ్ళు కొనుక్కునేకి వచ్చిన వాళ్ళ మీతో కొట్టినోళ్ళు కాదా? కొనుక్కోవడం వాళ్ళందరూ రెచ్చగొట్టారు. ఎవరిని? నన్ను. నువ్వు ఇప్పుడు ఎంత మందిని కొట్టినావాడా? 300 మంది. ఒకరినే చెప్తాను మళ్ళా. మిగతా వాళ్ళందరినీ ఎందుకు కొట్టినావు? 300 మంది కొట్టినాడు. మిగతా వాళ్ళని ఎందుకు కొట్టినావు అది చెప్పనా? ఇది వద్దులే. బీచ్ కాడ ఓ రోజు సాయంత్రము ఎంతమందిని కొట్టినాడు అనుకుంటే? ఎంతమంది విన్నావు నువ్వు కొట్టినది గురు? 500 మంది. బీచ్ కాడ 500 మందినా కొట్టినది? అదే గుర్రం మీద లెజెండ్ సినిమాలో స్టోరీ అదే. లేకపోతే అవుతారు అలా నీకు కూడా చెప్తా అంటే రండి మాస్టర్. వాడే పిచ్చినా గుడ్లు, వానికి ఏం తెలుసు? బీచ్ కాడ జరిగింది గలాట గురించి చెప్పు. నువ్వు గుర్రంలో పోయింటివి కదా. గుర్రంలో పోతుంటే ఓగా వచ్చి యాక్చువల్ గా గుర్రం మీద నువ్వు గుర్రం ఏడ తోలుతాటివి? యాడా? ఎక్కడ? బీచ్ దగ్గర తోలుకుంటాను. బీచ్ దగ్గర తోలుతాంటే ఏం జరిగింది మ్యాటర్?
బీచ్ ఏంటి గుర్రం మీద వెళ్తున్నావు బండి ఉంటది కదా అని కెలికారు. అదన్నాడా గుర్రం మీద ఎవరు చిన్న పంది పిల్ల పోతుంది అన్నాడా గుర్రం మీద ఎవరు చిన్న పంది పిల్ల పోతుంది అన్నాడా చింది ఒక వెళ్ళిపోతుందని ఒక అరిశాడు. అరిసి తిరిగి గుర్రం మీద పంది వెళ్తుంది అన్నాడా వాడు అవతరాలా అట్లా డైలాగ్ వేసేకి ఏమంటివి వెంటనే ఆగుతివే ఏమంటివి లెఫ్ట్ అండ్ రైట్ ఎందుకు ఎప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ వాడు లేకపోతే అందరి ముందు అక్కడ బీచ్ రోడ్డు మీద అందరూ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? ఆడవాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ ముందర అవమానించినాడా? ఇప్పుడు ఇంకా ఆగి ఎందుకు అలా అరుస్తున్నావు అక్కడ లేడీస్ నువ్వు ఉన్నారు కదా అంటే వాడు కొట్టాడా నిన్ను? తిరిగి కొట్టాడు నిన్నే. మళ్ళీ నేను తిరిగి కొట్టాను వాడిని. వీడు ఆడు కొడతానే మళ్ళీ వీడు తిరిగి లేచినంట మళ్ళీ వీడు కొట్టినట్టు. నీకేం తెలుసు కొడతానే వాళ్ళంతా క్లాప్స్ కొట్టరా ఏం ఫొటోస్ తీసుకుంటారా నీది పేపర్ వేసిరా మళ్ళా గుర్రం పోయేటప్పుడు ఎవరు ఎక్కించరు గుర్రం మళ్ళీ ఎవరు ఎక్కించరు నేనే ఎక్కా వాడు చెప్పేది సరే అది మూమెంట్స్ చూపించే త్వరగా టైం అవుతుంది బయటికి పోయింది చూడు నీ చూపించు ఆ పొట్ట ముందు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ వాడు లెఫ్ట్ రైట్ అని ఉంది తప్ప మాలు ఎన్ని ఉంటాయి మనిషికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండే ఉంటాయి బ్యాక్ పార్ట్ అంట చూడు నేర్చుకుందా వాడు ఏదో ముందులో పాత కలిసి పెట్టుకొని కూడా పాతగా అది ఫాస్ట్ 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 ఫైట్ ఫాస్ట్ ఫైట్ చేయండి రైట్ లెఫ్ట్ రైట్ కాల్ నువ్వు లేపు లెఫ్ట్ కాల్ లెఫ్ట్ అని రైట్ ఇస్తాడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏం నాయన్ని కొద్దా ఎత్తి చంపేస్తాయని బూంది ఇట్లా నిలబడి నువ్వు వీడి నిలబడండి మాస్టర్ ఇట్లా ఇట్లా ఈ పక్క రండి మాస్టర్ నువ్వు ఆ పక్క వెళ్ళండి ఇప్పుడు ఓకే మాస్టర్ చెప్పండి రైట్ లెగ్ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కిక్ పంచ్ అది ఫ్రిడ్జ్ షాట్ ఫ్రంట్ షాట్ ఇడింగా ఫుట్బాల్ చూసినా మాస్టర్ ఏ రేంజ్ లో ఉన్నాడు పెద్ద సైకో మాస్టర్ మాస్టర్ కరండి ఒకసారి అది మీరు శ్వాస తీసుకొని అంటారు కదా అదనండి ఒకసారి నా ఉద్యోగం మన దాన్ని చచ్చిపోతాను ఒక క్యాకింగ్ నా ఉద్యోగం మన దాన్ని చచ్చిపోతాను ఒక క్యాకింగ్ ఉండువా రండి మాస్టర్ అనండి అది ఇట్లా అంటారు కదండి ఓ ఓ కాదు ఇంకా వచ్చింది స్వామి ఓయమ్మా ఓయమ్మా నిద్ర రాదు నాకు నిద్ర ఎట్లా చేరుతావా అసలు సర్ది కరండి కరండి మాస్టర్ ఎందుకు మీరు నేర్పించండి అప్పుడే మీరు షార్ట్స్ కొడుతున్నారే మరి అది షార్ట్ కాదు ఇలా కొడుతుంటే అది నేర్చుకుని వస్తది ప్రాక్టీస్ చేయాలి అడ్డం పెట్టుకొని ఓకే ఓకే భలే చెప్తున్నాడు ఇప్పుడు ట్రైన్ చేస్తుంటే దానికి అదే గుర్తొచ్చా కొండ మీద కొట్టిండ్రు చూడు మీరు వేరే వాళ్ళు ఎంత మంది కొట్టిండ్రు 5,000 మందినే స్టోరీ ఇనే కొద్దీ నీకు ఊపు వస్తుంది మాస్టర్ మీద అంత గౌరవం పెరుగుతుంది మాస్టర్ ఇటు రండి మాస్టర్ ఒక్క మీరు కూల్ కాండి మాస్టర్ అది ఒక్కటి చెప్పేసేయండి వాన్లో కూడా రొంత బలం వస్తుంది రొంత ఆ కొండ మీద మాస్టర్ చెప్పండి కొండ మీద ఎంతమందిని కొట్టినారు 500 మంది 5,000 కదా 5,000 10,000 5,000 మందిని కొట్టినారు అసలు నిన్నెందుకు గెలికినారు కొండ మీద అందరు వీడే గెలుతాడా వాళ్ళు గెలుతారు బా ప్రతి గెలుతారట మధ్యలో మాట్లాడుకోనా చెప్తాడు కదా ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరిగింది కొండ మీద బండి మీద వెళ్తున్నాను ఇంటికి కొండ మీద ఎందుకు పోతాను ఇంటికి మా ఇల్లు అటు కొండ మీద మీ ఇల్లు ఉండేది ఇల్లు ఈడే కదా ఉండేది
కాదు కొండ మీద. ఇంకో ఇల్లు. ఓకే, కొండ మీద. ఏ టైంలో పోతాను? 6 ఆ టైంకి. పొద్దున. రాత్రి ఏడు ఉన్నావు? ఇంటి దగ్గర. మళ్ళీ రాత్రి ఇంటి దగ్గర ఉంటే మళ్ళీ పొద్దున కొండ మీద కిందకు పోతావు? రాత్రి కొట్టాను. రాత్రి కొట్టినావా? అది గుర్తొచ్చిందిలే. ఏం జరిగింది? బండిలో పోతుంటే చూడండి ఎలా స్లోగా వెళ్తున్నాడు పంది అని అన్నాడు. స్లోగా వెళ్తాంటేనా? మధ్యలో మాట్లాడు అంటే నువ్వేమంటివి? అక్కడక్కడ ఒక 10 మంది అలాగా అంకుల్స్ ఆంటీస్ ఉన్నారు. ఎప్పుడు ఉంటారు? ఉంటే ఏమో అక్కడే రెచ్చిపోయి ఒక గొడవాడా. నువ్వు గొడవాడితే ఏమో నువ్వు ఇంకోసారి మాత్రం కనబడాలి, స్టేషన్కి వెళ్తావు అని అన్నాను. నువ్వు కొడతావు స్టేషన్కి వెళ్తావు ఎందుకన్నావు? కొట్టి చేయి నొప్పి వస్తుంది, స్టేషన్కి వెళ్తావు అని అన్నాను. ఇంకా అసలు కనే కనబడదు. మళ్ళీ 5,000 మందిని ఎందుకు కొట్టినావని టాకు? 5,000 మందిని కూడా కొట్టాను. అది ఎందుకు? అది వేరేదే రీజన్? అది చెప్పు మాకు. ఇది ఎందుకు? మధ్యలో ఎందుకు మాట్లాడతావు? ఈయనే ఓపిక లేదా నీకే? లేకపోతే వచ్చి కూర్చో. చెప్పు, 5,000 మందిని ఎందుకు కొట్టినావు అది చెప్పేసి చాలు. పోయేదంటే తిక్కనా కొడుకా మేము చెప్పేది? ఎవరి కోసం చెప్తున్నాడు ఇప్పుడు? ఎవరి కోసం చెప్తున్నావు నువ్వు కథ? ఆయన కోసం. మళ్ళీ వాడే ఎందుకు పోతా అంటున్నాడు? చెప్పు, 5,000 మందిని ఎందుకు కొట్టినావు చెప్పు. కొండపైన తింటుంటే ఏమో ఇంట్లో తింటున్నా, వాడు ఇంటి మీదకి వచ్చాడు ఇలాగా. అప్పుడేమో ఇలాగే జరిగింది, సేమ్ మొన్నట్లాగే జరిగింది. ఏమని? బైక్ మీద లాగే ఇలా జరిగింది ఇంటి దగ్గర. ఏమని? ఏంటి అంత అన్నం తింటున్నాను, వచ్చి ఎటకారంగా ఎక్కిరిస్తున్నాడు. అప్పుడు కూడా ఆంటీస్ అంకుల్స్ ఉన్నారా ఆడే? చెప్పు. నా కొడుక వచ్చి తిక్కరైందనుకో ఎత్తి కొట్టేసా బండకి. చెప్పు. నా కొడుక వచ్చి తిక్కరైందనుకో ఎత్తి కొట్టేసా బండకి. రెస్టారెంట్ ఏదేమన్నా, హోటల్ ఇదేమన్నా, కొమ్మల తిన్నాడా ఏమన్నా? కాదు, నువ్వు మీ ఇంట్లో తిన్నాడు, వాడి కూడా వచ్చి లేకవా? సిక్కేనా ఎందుకు అరుస్తావు? చెప్పు. సర్లే, ఎవడో వచ్చినాడంటే ఇంట్లో తింటాంటే ఏమన్నాడు? లేకవా నువ్వు తింటాను. ఫైటింగ్ వెళ్ళవా అని అడిగాడు. ఫైటింగ్ వెళ్ళవానే? ఇంకా ఫైటింగ్ ఇచ్చాను వాడికి తిరిగి. వాడిని అడిగినోడికి ఇచ్చినావు. మళ్ళీ మిగతా 4,999 మంది ఆడికి ఎందుకు వచ్చినారు? వాళ్ళు కూడా అంత పోటీ కూడా వాళ్ళు మిగతా వాళ్ళంతా ఎందుకు వచ్చినారు గలాటకి? వాళ్ళు దేనికో వచ్చారు. నీకు తెలీదు? ఊరికే కొట్టేసినావు. కొండ మీద 5,000 మంది ఎందుకున్నారు ఊరికే? వాళ్ళు కూడా వచ్చారు. 5,000 మంది ఓడగొట్టాడంటే నీ చూడాలంట. చెప్తానా నిజంగానే చెప్తా అంటే నువ్వెందుకు నమ్మవు? కొట్టినాడని చెప్తున్నాడు కదా. 5,000 మంది నీ నమ్మే ఎరిపేమన్నా కాదు. ఎందుకు కొట్టినావు వాళ్ళందరినీ? వాళ్ళేమో ఎందుకో వచ్చి కొట్టారు, వాళ్ళని తిరిగి కొట్టా. 5,000 మంది నిన్ను కొట్టినారు, నువ్వు ఒకడే 5,000 మందిని కొట్టినావు. అవి ఏ స్టెప్స్ వేసుకుంటున్నావు నువ్వు? షార్ట్స్ ఇలాగే రైట్ లెగ్ లెఫ్ట్ రైట్ కొట్టాను. వాళ్ళు బతికినారా చచ్చిపోయినారా? చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయినారు? 5,000 మంది. 5,000 మంది కొండపైన. ఇప్పుడు 5,000 మంది నువ్వు కొట్టి చంపినా ఏమని లేదా? మించిపోయినాడు. ఇంకోటి బలం ఉంది, 25,000 మందిని చంపిండు. అదే అది 25,000 మందిని చంపినావు చూడు, కొట్టినావు. 25,000 మందిని కొట్టినావు కదా, అది యాడ్ జరిగింది. ఇది గ్రౌండ్ లోనా? గ్రౌండ్ దగ్గర 25,000 మందిని కొట్టి. ఎందుకు అది? వాళ్ళు వచ్చి తిరిగి కొట్టారు. ఎందుకో తెలియదు. నిన్ను ఎందుకు కొట్టారు కారణం చెప్పలే? నేను తిరిగి వాళ్ళకి ఇచ్చేసాను. ఏమి ఇచ్చేసినావు? 25,000 మందిని ఏదంతా కొట్టినావు? కట్టా బ్యాటా? బ్యాట్ తీసుకొని 25,000 మందిని కొట్టినావు. ఎంతసేపు జరిగింది ఫైట్?
అలా అలా అలా. అయ్యి ఎంత 25,000 మంది 10 నిమిషాల్లో అయిపోగొట్టినాడు. ఇది ఏమన్నా మగదిట్లైపా బాహుబలి, ఇది ఏమన్నా మగదిట్లైపా బాహుబలి. ఇవాడు నమ్మలే కానీ 50,000 చెప్పేసి పంపించేద్దాం. 50,000 మందిని కొట్టినాడు. అడుగు నీ బాగా హింసావు వీడు 50 కొట్టాడట 20,000 కొట్టాడట. కొట్టాలి.